ఇప్పుడు టాలీవుడ్ని షాక్ గురిచేసిన న్యూస్ ఏదైనా ఉందంటే అది అక్కినేని అఖిల్ పెళ్లి న్యూస్. అఖిల్కి పెళ్లి కుదరడమే ఓ షాక్ అంటే తాజాగా పెళ్లి పనులు అన్నీ పూర్తయ్యాక పెళ్లికి సంబంధించిన వెన్యూ కూడా బుక్ అయ్యాక పెళ్లి ఆగిపోవడం మరో షాక్. అక్కినేని అఖిల్ మరియు జీవీకే వారి మనవరాలు శ్రియా భూపాల్కు గత డిసెంబర్లో ఎంగేజ్మెంట్ జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే వీళ్ళిద్దరి పెళ్లి చెడిపోవడానికి కారణమేంటో తెలుసా? 15 రోజుల క్రితం పింకీరెడ్డి కొడుకు పెళ్లిలో జరిగిన గొడవే దీనికి కారణమట. ఆ రోజు చాలా పెద్ద గొడవ జరిగిందని సమాచారం. కానీ ఆ గొడవకి సంబంధించి ఎటువంటి సమాచారం అందలేదు. అఖిల్, శ్రియల పెళ్లి రోమ్లో జరగాల్సి ఉండగా అందుకోసం ఫిబ్రవరి 22న 700 టికెట్స్ బుక్ చేయడం జరిగింది. మొదట అటు అఖిల్ ఫ్యామిలీ, ఇటు శ్రియా ఫ్యామిలీకి ఫ్లైట్ టికెట్లు బుక్ అవడంతో ఎయిర్పోర్ట్లో మీడియాకి ఫోజ్ ఇవ్వడానికి శ్రియా నిరాకరించిందట. శ్రియాను అఖిల్ ఎంత బుజ్జగించినా బ్రతిమాలినా ఫలితం లేకపోగా శ్రియా అఖిల్ని కసురుకుని వీఐపీ లాంజ్లోకి వెళ్లిపోయిందట. దీంతో నాగ్ ఫ్యామిలీ హవాక్కయ్యారు. వెంటనే నాగార్జున వెళ్లి శ్రియాని బ్రతిమాలే ప్రయత్నం చేయగా శ్రియా దెబ్బకి నాగార్జున దిమ్మ తిరిగిందట. నువ్వు 2 పెళ్లిళ్లు చేసుకున్నావు, నువ్వేంటి నాకు చెప్పేది అని కేకలు వేసిందట శ్రియా. ఇంకేముంది, నాగార్జునకి చిర్రెత్తుకొచ్చి వెంటనే పెళ్లి క్యాన్సిల్ అని చెప్పి వచ్చేశాడట. ఇంతకీ అసలు గొడవకు దారితీసిన పింకీరెడ్డి పెళ్లిలో ఏం జరిగిందో, శ్రియా ఇంత పెద్ద పెద్ద మాటలు అనడానికి కారణాలేంటో తెలియాలంటే అసలు ఆ గొడవేంటో తెలియాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా జనహితం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.